హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను ఎగ్ ఆలు బుల్లెట్ చేస్తున్నాను. ఎగ్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా కారం కూడా వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కారం వేస్తున్నాను. ఇది క్యాబేజ్ అండి. ఒక కప్పు వేస్తున్నాను క్యాబేజ్ తురుము. మనం వీలైనంత సన్నగా తురుముకోవాలి. కొద్దిగంత కొత్తిమీర కూడా వేస్తున్నాను. నేను బ్రెడ్ వేస్తున్నాను. బ్రెడ్ ఉంటే వైట్ గానే వేసుకోవచ్చు, బ్రౌన్ గానే వేసుకోవచ్చు. నేను బ్రౌన్ వేస్తున్నాను. మంచిగా ఇట్లా తురుముకోండి. ఇట్లా మంచిగా ఇట్లా ఇట్లా పొడి పొడి చేసుకుంటే అయిపోతుంది. మెత్తగానే ఉంటుంది కదా ఇది. వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను బ్రెడ్ది. మనం బ్రౌన్ బ్రెడ్ 1.5 వేసాను. ఆలు ఉడికించుకోవాలండి. నేను ఆలు ఉడికించుకున్నాను. ఫస్ట్ ఉడికించి పెట్టాను. ఇది ఇలా మేము మెత్తగా అనుకోవాలి. ఇట్లా మనం మెత్తగా అనుకోవాలి. ఇట్లా మెత్తగా అనేసుకోవాలి. ఇలా ఇలా అంటే మెత్తగా అవుతుంది. ఇదంతా ఇది మైదాం పిండి అండి. ఈ 3 స్పూన్లంతా ఉంటుంది. మొత్తం వేసేస్తున్నాను. ఇది కోటింగ్ అన్నమాట. మంచిగా కోటింగ్ పడుతుంది. కార్న్ఫ్లవర్ కూడా వేసుకుందాము. మంచిగా క్రిస్పీగా వస్తుంది. 2 స్పూన్లు వేస్తున్నాను కార్న్ఫ్లవర్. చాలు, పక్కన పెట్టేసుకుందాం. ఇది మనం చేతితోనే కలుపుకుందాము మంచిగా. మొత్తం వేసేసుకుందాము ఆలు. ఇంకా కొద్దిగా కారం వేసుకుందాము. కొంచెము ఇంకా కొద్దిగా వేస్తున్నాను. మంచిగా కలుపుకుందాం. మళ్ళీ రెడీ అయింది. మంచిగా మనకు మంచిగా అన్ని మంచి కలిసింది. కరెక్ట్, మనకు అన్ని కరెక్ట్ అయినాయండి. ఒక ఎగ్గుతో మనకు మంచి సరిపోయింది. 2 ఆలు తీసుకున్నాను. ఒక కప్పెడు మనము అది క్యాబేజీ తీసుకున్నాం తురుము. మనకు మంచిది సరిపోయింది. చాలు. ఇది 2 స్పూన్ల మైదాం పిండి వేసాను కోటింగ్ మనకు.
ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా తీసుకుందాము. ఇందులో వాటర్ పోసుకుందాం. మనము కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసాను, కొంచెం కొద్దిగా కారం కూడా వేస్తున్నాను, మనకు కలర్ఫుల్గా వస్తుంది. చాలు. ఇష్టం ఉంటే కలర్ కూడా వేసుకోవచ్చు. నేను కారం వేసాను, రెడ్ కలర్ ఉంటుంది కారము. మనం చేతితోనే కలిపేసుకుందాము. చేతితోనే అంత ఉండలు ఉంటుంది, మనకు చెంచుతో వస్తే ఉండలు ఉంటుంది, తెలియదు. ఇట్లా జారుడుగా ఉండాలి, ఇలా జారుడుగా ఉండాలండి, ఇలా ఉండాలి. మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఈ బాండీలో నూనె ఉంది, ఇందులోనే మనం చేసుకుందాము. ఈ పేస్ట్ పెట్టాం కదా, బ్రెడ్ పొడి కూడా మనం అద్దుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. నేను బ్రెడ్ పొడి లేదు ఉంటే కూడా బ్రెడ్ పొడిది కూడా పెట్టుకుంటే బాగుంటుంది, ఇంకా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇది కూడా క్రిస్పీగానే ఉంది. ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ వేసినాం కాబట్టి క్రిస్పీగానే వచ్చింది. ఇంకా మనకు కొంచెం మంచిగా బ్రెడ్ పొడి వేస్తే రవ్వ రవ్వలాగా ఉంటుంది, ఇంకా మనకు కోటింగ్ లాగా వస్తుంది అనమాట. అట్లా చిన్న పెట్టేస్తుంది.
తీసేసుకుంటాము. తీసేసుకుంటున్నా. పెట్టేస్తే బ్రెడ్ పొడి పెట్టేస్తే బాగుంటుంది. ఇంకా మన దగ్గర లేదు కాబట్టి నేను ఇదే పెట్టేస్తున్నాను. కొంచెం కోటింగ్ లాగా అంతే, ఎక్కువ పెట్టద్దు. ఎక్కువ పెడితే అంత ఎక్కువ పిండి అనిపిస్తుంది, పైన పిండి ఎక్కువ మనకు అవుతుంది కదా. ఇదిగోండి రెడీ అయిపోయినాయి. ఇందులో పెట్టేసుకుందామండి. మనము ఎగ్ ఆలు బుల్లెట్ పెట్టేసుకుందామండి. రెడీ అయిపోయినాయి కదా, ఇందులో పెట్టేసుకుందాం. సాస్ పెట్టుకుందామండి. సాస్తో తింటే సూపర్గా ఉంటుంది. ఇలా రెడీ చేశానండి, ఈరోజు వీడియో ఇలా రెడీ చేశానండి. గాడు బుల్లెట్ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.